ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేకు ఎందుకంత కోపమని కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. లైవ్ డిబేట్లోని నా మీద దాడి చేశాడని తెలిపారు. 9 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం చేసిండో చెప్పమంటే ఎమ్మెల్యే వివేకానందకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు కబ్జాలలో ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి నిన్న కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున సవాల్ విసరడం జరిగింది. గత నెల రోజుల కింద ఒక టీవీ డిబేట్ల ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు చాలా ఆవేశంగా నా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న సేమ్ ఆ రోజు చెప్పినే నిన్న సవాల్ విసిరిన, నీకు ఎందుకంత కోపం ప్రజల పక్షాన మాట్లాడితే? మీరు 100 బెడ్ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు ఎన్నికలప్పుడు, హామీ ఏమైంది? అదేవిధంగా చేదురుట బస్ స్టాండు హెచ్ఎంటీ ల్యాండ్లో పెడతామన్నారు, అదేమైంది? టీమ్స్ ఆసుపత్రి ఏమైంది? అదేవిధంగా మరి ఎక్కడ కుత్బుల్లాపూర్లో ఎక్కడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? కొత్త పెన్షన్ ఇచ్చినవా? మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు 1,00,000 మంది అప్లై చేసుకుంటే ఒక్కరికి పొజిషన్ ఇవ్వకపోతే నువ్వు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వాటర్ గురించి చాలా కాలనీలు ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా పొల్యూషన్ దిక్కేసి కూడా చాలా కాలనీలు ఇబ్బంది పడుతున్నాయి. దేనికి పరిష్కారం చేసినావు నువ్వు? 9 ఏళ్ళల్లో చర్చకు సిద్ధమా చిత్తారమ్మ టెంపుల్ కాడని చెప్పి ఇలా 10 గంటల సమయం ఇచ్చి ఉంటే 10 నుంచి ఇప్పుడు 10 నుంచి 11 అవుతుంది. గంట సేపు చూసినాం. బీఆర్ఎస్ అభ్యర్థి రాలేడు. మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిండు, దాని మీద కూడా సవాల్ ఇచ్చింది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే ఎవరైతే ఉన్నారో కబ్జాదారులు, నీకు సగం వాటా లేకపోతే మరి నువ్వు ఎందుకు ప్రభుత్వ భూములను కాపాడతలేవు? దాని మీదనే ఈరోజు సవాల్ ఇస్తున్నా. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదు. మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేస్తున్నారు. 9 సంవత్సరాలు నువ్వు చేసింది ఏందో ఒకసారి నేను అడిగితే నా మీద దాడికి వచ్చి ఇవాళ మళ్ళీ అమ్మవారి సాక్షిగా ఇక్కడ చర్చకు కూర్చుందామని చెప్పిన. మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాలేడు. మీ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి నేను తెలియజేస్తున్నా, మీ యొక్క అబద్ధం మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోసపూరితమైన మాటలు చెప్పి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీడీపీ బీజేపీ అలయన్స్ ఒకసారి 2 సంవత్సరాలకి టీఆర్ఎస్లోకి పోయింది. 2018 మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు. 2 సార్లు అయిపోయింది. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు కాన్స్టిట్యున్సీ ప్రజలకు చేసింది ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఒక పెన్షన్ ఇవ్వకపోతే, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే, 100 ఎకరాలు కబ్జా అయిపోతుంటే ఆ కబ్జాను ఆపలేవు. కానీ ఒక 60 గజాలు గరీబ్ బిడ్డకు ఇల్లు కట్టి ఇవ్వకపోతే, మరి అటువంటిప్పుడు నీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడిది? కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థికి, బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాను. కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్ మీరు తిరిగింది సార్ ఇన్ని రోజుల నుంచి, ఏమంటున్నారు పబ్లిక్ జనరల్? డివిజన్లలో తిరిగినప్పుడు, మున్సిపాలిటీలు తిరిగినప్పుడు, కార్పొరేషన్ తిరిగినప్పుడు వాళ్ళు చెప్తున్నాయా మా రోడ్ల పరిస్థితి చూడండి ఎట్లా ఉంది, మా నాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. నాళ్ళకు రక్షణ లేక మా పిల్లగాడు చచ్చిపోయింది మన 4 ఏళ్ల బాబు. మరి అదేవిధంగా మన ఆ రెడ్డి ల్యాబ్స్ ముంగడ బాచిపల్లి దగ్గర ఒక పాపను ఎక్కించుకొని పోతుంటే గుంతల పడి కింద పడితే పైకేం బస్సు పోయింది. ఇవాళ ఈ పరిస్థితి అట్లా ఉంది. ఎమ్మెల్యే గారు ఎంతసేపు భూ కబ్జాలకు ప్రోత్సహిస్తూ, సెటిల్మెంట్ ప్రోత్సహిస్తూ, మరి ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే ఎంబడి అనుచరులు వీరందరూ కూడా మరి ఒకే పని మీద కాబట్టి ప్రజల మౌలిక సదుపాయాలు పట్టించుకోవడం లేదు. దాని మీద చర్చకు రమ్మంటే రాలేకపోయిండు అంటే తోక ముడిచిండంటేనే అర్థం ఆయన చేయలేని ఒక అర్థము. నేను కుత్బుల్లాపూర్ ప్రజానికి తెలియజేస్తున్నా, మిత్రులారా, బీఆర్ఎస్ అయినా ఒకటే, కాంగ్రెస్ అయినా ఒకటే. కాంగ్రెస్కు ఓటేసినా బీఆర్ఎస్కి వేసినట్టే. దయచేసి ఇలా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థికి చర్చకు రమ్మంటే చర్చకు రాకుండా తోక ముడుచుకొని ఉన్నాడు.
రాలేడు ఇక్కడికి. మరి చిత్తారమ్మ టెంపుల్ కాడికి నుంచి మీ అందరు తెలియజేస్తున్నా, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎంఐఎం అయినా 3 పార్టీలు ఒక్కటే, ఒక్క తాను ముక్కలే. మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. మీ తరఫున పోరాడాలంటే భారతీయ జనతా పార్టీ కూన శ్రీశైలం గౌడ్ గారు మీ తరఫున కార్యకర్తలందరూ పోరాడతారు. మీకు కనీసం మౌలిక సదుపాయాలు చేసే బాధ్యత నాది. మరి ఈరోజు చర్చకు రావాలి కదా. మా కేసీఆర్ అపర భగీరథుడు, నీ అపర భగీరథ ఎక్కడ రావాలని చెప్పిన మరి రాలేనంటేనే అర్థమైపోయింది. మాటలతోనే 9 ఏళ్ళు గడిపిర్రు. తస్మాత్ జాగ్రత్త కుత్బుల్లాపూర్ ప్రజలారా. బీఆర్ఎస్ వద్దనుకొని కాంగ్రెస్ కూడా వేయకండి. కాంగ్రెస్ వేసినా మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలో అవుతుంది. మరి భారతీయ జనతా పార్టీకి ఓటేసి నన్ను గెలిపియండి. మౌలిక సదుపాయాలు 9 ఏళ్ళు చేయకుండా రాబోయే రోజుల్లో అమ్మవారి సన్నిధిలో కూర్చొని చెప్తా ఉన్నా. మళ్ళీ నేను గతంలో ఎట్లయితే పూర్వం తీసుకొచ్చిన కుత్బుల్లాపూర్కు అదే రకంగా నేను ఎమ్మెల్యే గెలిస్తే కుత్బుల్లాపూర్ ప్రజానికం ప్రతి ఒక్కరు కూన శ్రీశైలం కూడా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.